షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఒకటి క్లిక్ చేయండి. ఓకే, టాపిక్ వచ్చేసి ఈరోజు మనసులోని బాధ. నిజంగా మనసులో ఉన్న బాధ. మనకి ఏమన్నా బాధ ఉంటే మన బెస్ట్ ఫ్రెండ్స్కి, అక్క చెల్లెలకి, తల్లికి, వదిన మరదలతోటి అందరితోటి షేర్ చేసుకుంటాం. ఏదైనా మంచి విషయం ఉన్నా, చెడు విషయం ఉన్నా, మన లైఫ్లో ఏమైనా జరిగినవి మనసులో ఉన్న బాధని బయట పెట్టేసి మనం మనసులో ఉన్న బాధని తగ్గించుకుంటాం. అలా చేసిన ఒకళ్ళ గురించి ఈరోజు టాపిక్. అయితే ఒక మిడిల్ క్లాస్లో ఒకరికి జరిగింది. ఆమె ఎవరినో ప్రేమించి మోసపోయిందన్న విషయం పెళ్ళయ్యాక వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్తో చెప్పుకుంది. ఆ విషయం ఆ అమ్మాయికి, అబ్బాయికి, ఆ అమ్మాయికి తప్ప ఎవరికి తెలియదు. కొంతమంది కొన్ని దాస్తారు, కొన్ని దాయరు. అలా ఒక్కొక్కరు ఉంటారు. కడుపులో ఉన్న బాధని ఆమె బయట పెట్టేసి మా బెస్ట్ ఫ్రెండే కదా, ఎవరితో చెప్పదు అనుకుంటే ఆ అమ్మాయికి వచ్చేసి అందరితో చెప్పేసింది. తెలిసిన వాళ్ళతోటి, తెలియని వాళ్ళతోటి ఇలా జరిగింది, అలా జరిగిందంట, నాతో చెప్పింది మా ఫ్రెండ్, అలాగే. కానీ ఆ అమ్మాయి చెప్పింది తప్పు కాదు అనుకున్నప్పటికి చెప్పేస్తే అందరూ అమ్మాయిని వచ్చి అడుగుతూ ఉండేవారు. అంటే ఎందుకు ఇలాగైంది, అవునా ఇలాగా అని అమ్మాయిని ఓదారుస్తూ ఉండేవారు. ఉంటే ఈ అమ్మాయికి ఏం అర్థమయ్యేది కంట, నాకు తప్ప ఎవరికి తెలియదు నిజమో, నేను నా బెస్ట్ ఫ్రెండ్కే కదా చెప్పాను, వీళ్ళందరికీ ఎలా తెలుస్తుందని ఆ అమ్మాయి అనుకుని అలాగా ఒక వారం రోజుల వాళ్ళకి అందరికీ అందరూ వచ్చి అడగడం మొదలుపెట్టారు. ఈ విషయం ఈ అమ్మాయికి తెలిసి ఎంతో ఏడ్చి వెళ్ళి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అని అడిగిందంట. ఎందుకు నీకు చెప్పిన నిజం అందరితో చెప్పేవా, అలా ఇలాగని ఏడుస్తే ఆ అమ్మాయి అంటే నాకు చెప్పాలనిపించింది, చెప్పాను, నువ్వు నాతో చెప్పడమే తప్పు, అలాగే ఇలాగని ఈ అమ్మాయి సీరియస్. బెస్ట్ ఫ్రెండ్ అంటే మనసులో ఉన్న బాధ ఒకరితో చెప్పుకున్నప్పుడు ఎవరితో చెప్పకూడదు, ఇది నా కాపురానికి సంబంధించిందే కదా. ఈ అమ్మాయితో మాట్లాడడం మానేసాకనే వాళ్ళ హస్బెండ్కి ఎలాగానో ఇలా ద్వారాగా తెలిసిపోతే ఆ అమ్మాయి తర్వాత వచ్చేసి ఎవరితోటి నా బెస్ట్ ఫ్రెండ్తో షేర్ చేసుకున్న నా భర్తతో షేర్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఈ అబద్ధాన్ని ఎందుకు దాయాలి, ఈ నిజం చెప్పేస్తే సరిపోతుంది. ఎవరి ద్వారాగో తెలిసి నా భర్త నన్ను అవమానించిన తప్పుకి నేను అంతరంగా నేను చెప్పుకుంటే నా నిజాయితీ తెలుస్తుంది కానీ ఆ అమ్మాయి మనసులో ఉన్న బాధ అంతా వాళ్ళ హస్బెండ్తో చెప్పుకొని ఇలా నా ఫ్రెండ్కి చెప్పి, నా ఫ్రెండ్ అందరితో చెప్పి, నీకు ఎవరి ద్వారాగానే తెలిసి నన్ను నిందించే బదులు నా టాపిక్ అంతా నీతో చెప్పేసుకుంటున్నాను అనేసి అమ్మాయి చెప్పుకుందంట. ఆవిడ చెప్పుకుంటే అలా ఆయన ఈ విషయము నువ్వు నాకు చెప్పేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు చేసిన వయసులో తప్పు కోసం నేను ఎందుకు అనుకుంటానని ఆ అమ్మాయిని అర్థం చేసుకుని మనసులో బాధ ఏమన్నా ఉంటే బెస్ట్ ఫ్రెండ్లతోటి, అక్కలతోటి, చెల్లెలతోటి కాదు, భర్తతోటి పెంచుకున్నంటే మంచి అవుతుంది, చెడు అవుతుంది, ఒకటేసారి తేలిపోతుంది కదా అని వాళ్ళ హస్బెండ్ చెప్పి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి ఆ మనసులో ఉన్న బాధను అంతా పోగొట్టి ఆ అమ్మాయిని అర్థం చేసుకుని అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ముందులో ధైర్యంగా తిరగడం మొదలుపెట్టినారు. ఏదన్నా మన మనసులో ఏదన్నా బాధ ఉంటే స్నేహితులకి, వీళ్ళకి, వాళ్ళకి చెప్పి మన ఆయనకు తెలిసే బదులు నా ఒపీనియన్ మన మనసులో ఏమైనా బాధ ఉంటే ఫస్ట్గా మన బెస్ట్ ఫ్రెండ్ కన్నా కానీ మనని నమ్మి మనం మెలలో 3 ముళ్ళు వేస్తున్న మన భర్తకు చెప్తే చాలా మంచిది. ఆ అమ్మాయి చేసిన తప్పుకి వాళ్ళ హస్బెండ్ అర్థం చేసుకుని ఆ అమ్మాయిని చేశారు. అప్పటి నుంచి వాళ్ళ మధ్యన ఏ సీక్రెట్స్ ఉండేవి కాదు, దాస్తున్నారు. ఎవరికో చెప్పి నలుగురిలో పడక మన భర్తకు తెలిసే బదులు అందరికీ తెలియకుండా మన భర్తకు తెలిస్తే మన భర్తకి మన మీద చాలా నమ్మకం ఉంటుంది. భార్యమైన భర్తకి నమ్మకం ఉండాలి, భర్తమైన భార్యకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే ఎలాంటి కాపురం అన్నా, ఎంతమంది వీడి తీసినా, ఎన్ని గొడవలు వచ్చినా, ఎంత మనస్పర్ధలు వచ్చినా సత్య వరకు ఒకరి మీద ఒకరి ప్రేమ ఉంటుంది. ఓకేనా? ఎవరికో చెప్పే నిజాలు మన భర్తతోటి, మన ఫ్యామిలీ, తల్లిదండ్రులు, ఏ నిజమైనా సరే కొన్ని తప్పు ఉంటే, కొన్ని మంచి ఉంటే, చెడు ఉంటుంది. అది మన ఫ్యామిలీలో అందరికీ షేర్ చేసుకోవచ్చు. కొన్ని దాచుకునే ఉంటే మనలోనే దాచుకోవాలి. అంతేగాని ఎవరికో చెప్పుకునే ఈదులో పడే బదులు మన భర్తకు చెప్పుకుంటే చాలా బెస్ట్. మన భర్త మనల్ని అర్థం చేసుకుంటాడు, మనల్ని
75 సంవత్సరాలు భరించే మన భర్త ఎందుకు అర్థం చేసుకోరు? ఓకేనా ఫ్రెండ్స్, ఈ టాపిక్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్. మీకు వీడియో ఎలాగనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్మైన మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వాచింగ్ టైం అన్నది యూట్యూబ్ పెంచిందన్న విషయం, వాచింగ్ టైం అన్నది యూట్యూబ్ పెంచిందని మనందరికీ తెలుసు కదా. ప్లీజ్ మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ అన్నది రన్నింగ్ అవుతుంది. ఆ 3 years కష్టం అంతా ఫలితం దక్కుతుంది. మీరు అనొచ్చు ఎన్ని ఛానల్ సపోర్ట్ చేయాలి అక్క అని. ఏంటో నాకు నెగిటివ్ కాక పాజిటివ్ అసలు వస్తలేదు. 3,000 మంది సబ్స్క్రైబర్ అయ్యి వాచింగ్ టైం దగ్గరకు వచ్చే దానిలో మా అబ్బాయిలు ఇద్దరు ఏం చేశారంటే ఒక రియల్గా దెయ్యం ఫోటో అన్నది గ్రూప్లో వస్తుంది తెలియక వాళ్ళు పోస్టర్లో పెట్టేసినారు. దానివల్ల నా ఛానల్